మా రాజ్యానికి ప్రతిరూపం, ప్రేమకు నిలువెత్తు రూపం, మానవత్వానికి మరో రూపం, పేదల పాలిట వెలుగు దీపం, శత్రువులకు సింహ స్వప్నం, జన హృదయ నేత, సంక్షేమ ప్రదాత మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు సాదా గోపి, 47వ డివిజన్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు నగర నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా పోలియో ఆదివారం అనగా డిసెంబర్ 21, 2025 సంవత్సరం గాను ఈ యొక్క పోలియో ఆదివారం మొదలైంది. ఈ పోలియో ఆదివారం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 54,07,663 మంది పిల్లలకు 2 చుక్కల చొప్పున ఈ యొక్క పోలియో చుక్కలు వేయనున్నారు. అదేవిధంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 38,267 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ పిల్లల కోసం 98,99,300 డోసులు సిద్ధం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మహాయజ్ఞంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలియో ఆదివారాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుంది. ప్రస్తుతం అయితే మనం శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రస్తుతం అయితే ఉన్నాము. అదేవిధంగా మనతో పాటు ఈ యొక్క కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారిని గారు ఉన్నారు. సో మనకు డాక్టర్ గిరిజా గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు పోలియో అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అదేవిధంగా దాన్ని నివారించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటి నుంచి ముందడుగేసింది? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గిరిజా. నేను ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ గజేంద్ర నగర్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మనము పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది 1995 నుంచి నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఇది మెయిన్గా మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే చిన్నపిల్లల్లో ఇంతకుముందు మనం చిన్నగా ఉన్న అప్పుడు ఎక్కువ పోలియో కేసెస్ అనేటివి నమోదయ్యాయి. వన్స్ ఈ పోలియో వ్యాక్సినేషన్ ఎప్పుడైతే మనము నేషనల్ వైడ్గా స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కేసెస్ అనేటివి ఒక్కొక్కటిగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇండియానైతే పోలియో ఫ్రీ జోన్గా నిర్ధారించారు. కానీ మనం ఎందుకు ఇంకా ఈ వ్యాక్సినేషన్ కంటిన్యూ చేయాలంటే మన చుట్టుపక్కల ఉండే కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అలాంటి కంట్రీస్లో మనకి ఇంకా పోలియో కేసెస్ అనేటివి నమోదవుతున్నాయి. మనం వాళ్ళ పక్కనే ఉంటాం కాబట్టి మేబీ మనకు కూడా ఎవరైనా అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదు ఇంకేదన్నా ఎయిర్బార్న్ అట్లా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఇప్పుడు పల్స్ పోలియో అనేది 0 to 5 years పిల్లలకి ప్రతి ఒక్కరికి వేయించడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ మన దగ్గర మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి కేంద్రంలోనూ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 0 to 5 years లోపు ఉన్న పిల్లలు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటే మనము పోలియోని ఎరాడికేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంటే ఈరోజు లేదు నిన్న ఏమన్నా వ్యాక్సిన్ వేసుకొని ఉన్నా వాళ్ళు ఈరోజు మళ్ళీ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎంతసేపటి తర్వాత వాళ్ళకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు? ఒక ½ an hour వరకు మనం వేరే ఏమీ తినిపించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వామిటింగ్ చేసుకుంటారు కదా, అందుకన్న ఉద్దేశంతో ఒక అర్ధగంట వరకు మనం గ్యాప్ ఇచ్చడం మంచిది. మేడం అదేవిధంగా చెప్తుంటారు అంటే కొంతమందికి జలుబు దగ్గు అట్లాంటివి ఉన్నప్పుడు పోలియో చుక్కలు వేసుకోవచ్చా? మైల్డ్ ఇల్నెస్ ఉంటే ఏం కాదండి. ఒకవేళ ఏమైనా మరీ ఎక్కువ ఫీవర్ అట్లా ఎక్కువగా ఉన్నా లేదు ఏమైనా హాస్పిటలైజేషన్ ఏమైనా నీడ్ ఉన్నా అట్లాంటి వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేసి నెక్స్ట్ తగ్గిన తర్వాత ఒక 2-3 daysలో వేసుకుంటే మంచిది. మొత్తం మీద చూసినట్లయితే ఈ కాళహస్తి పట్టణంలో అంటే 13 బూతుల్లో పోలియో బూతుల్లో కనీసం ఏంటంటే ఇప్పటి వరకు 30% నమోదైనట్టు అదేవిధంగా పోలియో చుక్కలు వేసుకున్నట్టు సమాచారం చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల అంగవైకల్యాన్ని కూడా పూర్తిగా నిర్మూలించడమే ముఖ్యంగా పోలియో చుక్కలు అనేవి మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పటికైతే ప్రకటించడం జరిగింది 0% పోలియో ఫ్రీ అని కూడా మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా పక్క దేశాల్లో ఉన్నందువల్ల మన దేశం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకపోలేదని అందువల్ల కూడా పోలియో చుక్కలు వేస్తున్నట్టు మనకు ఈ యొక్క వైద్యాధికారిని గారు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ షబ్బీర్తో రంగనాథ్, కాళహస్తి నుంచి. తండ్రి బాటలోనే జననేతగా ఎదిగిన మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ దాసరి దేవ, వైసీపీ నాయకులు, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.